ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्ण। हरे कृष्ण। ఈనాటి భగవద్గీత క్లాస్ కి విచ్చేసినటువంటి భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానము. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయము పన్నెండు 13వ శ్లోకము నుంచి చెప్పుకుందాము. నేను చెప్తాను, నా తర్వాత మీరు ఫాలో అవ్వండి. భగవద్గీత మొదటి అధ్యాయము 13వ శ్లోకము. తతః శంకాశ్చ భైర్యశ్చ ततः शङ्का च भैर्या च పనవానక గోముఖాః पणवानका गोमुखाः సహస్యైవాభ్యహన్యంత सहस्यैनाभ्यहन्यन्त శబ్దస్తు మూలోऽభవత్. शब्दस्तु मुलोक अभवत्। అటు పిమ్మట శంఖములు, పనవానకములు, బేరులు, కొమ్ములు ఆదివి అన్నియును ఒక్కసారిగా మోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా నుండెను. లాస్ట్ శుక్రవారము భగవద్గీత 12వ శ్లోకం దాకా చెప్తున్నాము. ఈరోజు 13వ శ్లోకం నుంచి దుర్యోధనుడు, కౌరవులు, పాండవులు యుద్ధానికి సన్నిధులయ్యి వారు శంఖాల్ని పూరించారు. నెక్స్ట్ 14వ శ్లోకము. తతః స్వైరైర్వ యోర్యక్త తతః ततस्तैर्यः योर्युक्ते మహతి సంయంత స్థితౌ महति सन्दनीये स्थिता మాధవః పాండవాశ్చైవ माधवः पाण्डवश्चैव దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. दिव्यौ शङ्खौ प्रदत्मधुः मधुः। ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుర్రముల పూర్చబడిన మహారథమునంది ఆసీనులైన వారై తన దివ్య శంఖములను పూరించిరి. ఈరోజు మన భగవద్గీతకి హీరో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడి నుంచి ఓడు పిలువబడింది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంకి జై. శ్రీకృష్ణ అర్జునుల అస్తమునందలి శంఖములు భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా
దివ్యములమని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచి ఉన్నందున ప్రతిపక్షము వారికి జయమనడే ఆశయే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించున్నది. జయంతు పాండుపుత్రాణం ఏషాం పక్ష జనార్దన. శ్రీకృష్ణ భగవానుడు తన సాహచర్యము నొసగడే కారణమున విజయము సదా పాండుపుత్రులకే లభించగలదు. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండెనో అచట లక్ష్మీదేవి సైతము నిలిచి ఉండెను. ఏలయన లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడూనూ ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు ఐశ్వర్యములనేవి అర్జునుని కొరకు వేచి ఉన్నవి. ఇదియేగాక మిత్రులు ఇరువురు ఆసీనులై ఉన్న రథము అగ్నిదేవునిచే అర్జునుడికి వసగబడి ఉంటది. ముల్లోకములలో అన్ని దిక్కుములను అది జయించు సామర్థ్యమును కలిగి ఉన్నదని ఈ విషయము సూచించుచున్నది. కిందటి శుక్రవారం దాకా దుర్యోధనుడు పక్షాన ఉన్న టీము చర్చించుకున్న విషయాలు చర్చించుకున్నాం. ఈరోజు అర్జునుడు పాండవులు శ్రీకృష్ణ భగవానుడు ఉన్న టీం గురించి చర్చించుకున్నాం. శ్రీకృష్ణ అర్జునులు హస్తముల భీష్మదేవుడు పూరించారు. ఆ శంఖమును కన్నా కృష్ణార్జునులు పాండవులు పూరించిన శంఖము శబ్దం దివ్యంగా ఉన్నదని వర్ణింపబడ్డారు. అలాగే కృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు విజయం తథ్యము. కాబట్టి కౌరవులకు విజయం అనే ఆశే లేదని ఆ దివ్య శంఖల ధ్వని సూచిస్తున్నది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు సాహచర్యము కారణమున విజయము సదా పాండవులకే లభించగలదు. భగవానుడు ఎప్పుడు నిలిచి ఉండెనో అచట లక్ష్మీదేవి సైతము నిలిచి ఉండెను అని ఈ యొక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ 15వ శ్లోకము. పాంచజన్యాం హృషికేశో దేవదత్ పాంచజన్యాం హృషికేశో చదువుతారు మాతాజీ? హరే కృష్ణ గురు. హరే కృష్ణ. ప్రభు చదవమంటారు ప్రభుజీ? చదవండి మాతాజీ. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రాం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జీ. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడే శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడే శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడును అగు భీముడు పౌండ్రమనడే శంఖమును మహాశంఖమును నూదెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంకి జై. సర్వేంద్రియములకు ప్రభువైనందునే శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు హృషికేశుడని తెలుపబడినాడు. మన యొక్క ప్రతి ఇంద్రియములకి శ్రీకృష్ణ భగవానుడే యజమాని. అందుకని శ్రీకృష్ణ భగవానుడికి హృషికేశుడు అని పేరు కూడా ఉంది. జీవులందరూ అతడు అంశలు కావున జీవులు ఇంద్రియములు సైతము అతని ఇంద్రియ అంశములే. మనమందరం కూడా భగవంతుని అంశలు. అలాగే మన యొక్క ఇంద్రియములు కూడా భగవంతుని అంశాలే. నిరాకారవాదులు జీవులు ఇంద్రియములను గూర్చి తెలియనందున వారిని ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించుచుండెను. కానీ అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండెను. నిరాకారవాదులు ఇంద్రియముల గురించి తెలియడం లేదు కాబట్టి ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరారు. భగవానుడు మన ఇంద్రియములు కూడా భగవంతుడివే. మనం చేసే ప్రతి కర్మ భగవంతుడివే. కానీ నిరాకారవాదులు ఏం చెప్తారు? భగవంతుడే లేరని చెప్తారు. కాబట్టి మన ఇంద్రియాలు భగవంతుడు కోసం
ఎలా సేవ చేస్తాయని ఒప్పుకుంటారు? కానీ అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండెను. శుద్ధ భక్తుని విషయమున అతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించుచున్నను. ఇచట కురుక్షేత్ర రణరంగమున అర్జుని దివ్యేంద్రములను ప్రత్యక్షముగా నియమించుటచే శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేకముగా హృషికేశుడు అనే నామము వాడబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి చేత యుద్ధం చేయించుతున్నాడు. ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవానుడు చేయకపోయినా అర్జునుడి చేత ఈ యుద్ధము చేయుచున్నాడు. అందుకని భగవంతుడికి మన యొక్క ఇంద్రియంతో భగవంతుడే యుద్ధం చేయిస్తున్నాడు అర్జునుడి యుద్ధంతో. కాబట్టి భక్తుల యొక్క ఇంద్రియాలను కూడా నియమించేవాడు భగవంతుడు. అందుకని భగవంతుడికి ఇంకొక నామం హృషికేశుడని మళ్ళీ తెలియబడినది చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధ నామములను కలిగి ఉండెను. భగవంతుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క లీలలు చేస్తూ ఉంటాడు. అలా ప్రతి లీలకి భగవంతుడికి ఒక్కొక్క నామం కలిగి ఉంటుంది. అలాగే వివిధ ఉదాహరణకు మధువనుడై రాక్షసును సంహరించటం వలన అతనికి మధుసూదరుని నామము కలిగెను. అలాగే గోవులకు మరియు ఇంద్రియములకు అతడు ఆనందమును నొసగను కనుక గోవిందుడు అనే నామమును కలిగెను. అలాగే వసుదేవుని తనయుడై ఆవిర్భవించినందున వాసుదేవుడు అనే నామమును కలిగెను. అలాగే భగవంతునికి వివిధ నామములు కలిగినాయి. ఆ ప్రతి నామము ఏదో ఒక లీల కలిగి ఉంది. ప్రతి లీలలో భగవంతుడికి ఒక నామం చాలా మధురంగా కీర్తింపబడుతుంది. అలాగే దేవకి దేవిని తల్లిగా అంగీకరించినందున దేవకి నందన అనే నామము కలిగిను. బృందావనముకు యశోద భార్య లీలలను దర్శించు అవకాశము నొసగనందున యశోదానందన అనే నామము కలిగిను. స్నేహితుడైన అర్జునుడుకు సారథిగా వర్తించుట వలన పార్థసారథి అను నామములను కలిగెను. అదే విధముగా కురుక్షేత్ర రణరంగమున అర్జునునకు నిర్దేశము నొసగుట వలన ఋషికేశుడు అనే నామమును కలిగి ఉండెను. అర్జునుడికి సారథ్యం వహిస్తున్నాడు కృష్ణ భగవానుడు. అందుకని కృష్ణుడికి మరొక పేరు పార్థసారథి. అలాగా భగవంతుడు ప్రతి దివ్య కర్మలో తనకి ఒక్కొక్క నామం కలిగి ఉంది. అలాగే వివిధ యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దాన్ని సంపాదించటంలో అగ్రజునికి సహాయపడినందున ఈ శ్లోకము అర్జునుడు ధనంజయునిగా తెలుపబడినాడు. అలాగే భగవంతుడితో పాటు భక్తులకు కూడా వివిధ నామాలు కలుగుతాయి. ధర్మరాజు వివిధ యజ్ఞాలకు నిర్వహణ కోసం ధనము అవసరమైనప్పుడు దాన్ని సహాయపడ్డారు. అర్జునుడు ధర్మరాజుకు సహాయపడినాడు. అందుకు అర్జునుడు ధనంజయుడు అని పేరు కూడా వచ్చింది. అదే విధముగా భీముడు వృకోదరునిగా తెలుపబడినాడు. విపరీతముగా తినుటచే గాక దానికి తగినట్లుగా హిడింబాసురుని వధించుట వంటి ఘనకార్యములు చేయుటయే అందులకు కారణం. అర్జునుడే కాదు, భీముడు కూడా భగవంతుడికి ఒక భక్తుడు. అందుకు భీముడు బాగా అధికంగా తినటం మూలంగా వృకోదరునిగా తెలుపబడినాడు. అలాగే దానికి తిగినట్టుగా తిన్న దానికి తగ్గట్టుగానే పని కూడా చేస్తాడు. అలాగే అసురుల్ని వధించటం కూడా ఘనకార్యములు చేశాడు. ఈ విధముగా భగవానుడు మొదలుకొని మహాయోధులు పూరించిన వారి ప్రత్యేక శంఖములు పాండవ పక్ష వీరులకు ఉత్సాహము కలిగించును. పాండవులు ఊరించిన శంఖముల మూలంగా పాండవ పక్షంలో ఉన్న సైన్యం అందరికీ ఉత్సాహం కలిగిను. ప్రతిపక్షంలో అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. అనగా వారు రణమున ఓడిపోవుట నిశ్చయింపబడియే ఉన్నది.
ఆ సందేశమే శంఖధ్వానముల ద్వారా ప్రకటింపబడినది. యుద్ధము మొదలుపెట్టే సమయంలోనే విజయము పాండవ పక్షాన ఉన్నది అని శంఖముని పూరించిన వెంటనే తెలిసిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. శంఖము దివ్య ధ్వని, శంఖం పూరించడం కూడా భగవంతుడు భక్తులైన పాండవులు అందరూ ఒకేసారి పూరించినప్పుడు ఆ దివ్య ధ్వని ద్వారా విజయము పాండవులకే తథ్యమని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ ఈ యొక్క భాష్యం ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే 16, 18, 16, 17, 18 ఒకే శ్లోకంలో ఇచ్చారు. ఇది కూడా చదువుదాము. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్చస్య పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః ద్రౌపదో ద్రౌపదేయశ్చ సర్వసః పృథివీపతే సౌభ్రద్యశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయం అనడే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషం అనడే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడే శంఖమును పూరించరు. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపురానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మున్నగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. ఈ యొక్క శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం గురించి చర్చించుకుందాం. శ్రీల ప్రభుపాద భాష్యంకి జై. పాండవ తనయులను మోసము చేయుట మరియు రాజ్య సింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టి నించుట ఎనడి ఆ అధర్మయోచన ఏ కార్యము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహావీర మహారణమునందు సంహరింపబడినది సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనములైన అభిమన్యుడు వంటి వరకు సర్వులు అచట నిలిచియుండరి. వారందరూ నశింపనున్నారు. తన కుమారులు అనుసరించి యుక్తి విధానములను ప్రోత్సహించి ఉన్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోర విపత్తుకు కారణమై ఉన్నాడు. పాండవులు చిన్నప్పటి నుంచి కౌరవులు పాండవులను ఎలాగా సంహరింపాలి, పాండవులకి రాజ్యం రాకుండా ఎలా మోసగించాలి, రాజ్య సింహాసనం రాకుండా ఎలా ఎటువంటి మోసాలు చేయాలి, ఇలాంటివన్నీ కౌరవులు చేశారు. అవన్నీ ధృతరాష్ట్రుడికి తెలుసు. కానీ పాండవులు కృష్ణ భగవాన్ని కరుణతో వారందరూ అటువంటి కష్టాల నుండి బయటపడతారు. ఇలాంటివన్నీ తెలిసి కూడా ధృతరాష్ట్రుడు కామ్గా ఉన్నాడు. అధర్మం అని తెలిసి కూడా ఇప్పుడు అనుభవించుతున్నాడు. ఈ యొక్క పాండవులు కృష్ణుడు పూరించిన శంఖాలు ధ్వనులు ఎలా ఉన్నాయో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించుతున్నాడు. ఆ వివరించినప్పుడు విన్నప్పుడే ధృతరాష్ట్రుడికి ఉత్సాహం పోయి తనే ఈ యొక్క ఘోర విపత్తుకు కారణమై ఉన్నాడని తను ఇప్పుడు బాధపడుతున్నాడు. నెక్స్ట్ 19వ శ్లోకము. సఘోషాదార్త రాష్ట్రానాం హృదయాని వ్యదారయత్
సభస్య పృథివం చేవ తుములోభ్యానునాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేసెను. కృష్ణుడు, పాండవులు 5 అలాగే పాండవుల పక్షాన యుద్ధం చేసే కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు వీళ్ళందరూ పూరించిన వివిధ శంఖాల యొక్క ధ్వని విని ధృతరాష్ట్ర తనయులు అంటే కౌరవులు హృదయములో బద్దలు చేసెను. వారికి హృదయంలో భయం కలిగింది. శంఖనాదం ద్వారానే వాళ్ళకి భయం కలిగింది. ఈ యొక్క శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎలా భాష్యాన్ని వివరించారో తెలుసుకుందాం. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంకి జై. దుర్యోధనుని పక్షమున భీష్మాదులు శంఖధ్వానములు చేసినప్పుడు పాండవ పక్షం వారి హృదయములు భేదింపబడలేదు. అట్టి సంఘటన లేవియను ప్రస్తావింపబడలేదు. కానీ పాండవ పక్షము వారు కావించిన ధ్వనులతో ధృతరాష్ట్రుని తనయులు హృదయము బ్రద్దలాయనని ఈ శ్లోకమున తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవాని యందు విశ్వాసమే అందులకు కారణము. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను శరణుజొచ్చిన వాడు ఎట్టి ఘోర విపత్తునైనందును భయము నొందవలసిన అవసరము లేదు. దుర్యోధన పక్షమున శంఖాన్ని పూరించిన భీష్ముడు, ద్రోణుడు మున్నగు వారు శంఖధ్వానాలు చేశారు. కానీ అలాంటి ధ్వని వినప్పుడు పాండవ పక్షం వారు ఎవ్వరూ హృదయములు కంపింపలేదు. అట్టి సంఘటనలు కూడా ప్రస్తావించలేదు. కానీ పాండవ పక్షాన శంఖం వినిన ధృతరాష్ట్ర తనయులు హృదయం బద్దలయ్యేలాగా భయపడ్డారు. దానికి కారణం పాండవులకి శ్రీకృష్ణ భగవాను పట్ల అనన్య విశ్వాసమే అందుకు కారణము. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ని వాళ్ళు సంపూర్ణంగా శరణజొచ్చారు. అప్పుడు ఎటువంటి ఘోర విపత్తునైనా వారు భయపడవలసిన అవసరం లేదు అని ఈ యొక్క భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరించారు. మనం కూడా చూస్తూ ఉంటాం. ఎవరైనా మందిరం దగ్గరికి వచ్చి ప్రభుజీ మందిరంకి రండి దర్శనం చేసుకోండి అంటే అబ్బాయి ఈరోజు రాము, ఈరోజు నేను మాంసం తిన్నాను కాబట్టి నేను రాలేను అని అంటారు. ఎందుకంటే మాంసం తినడం తప్పని వారికి తెలుసు. తిని మళ్ళీ భగవంతుడి సన్నిధికి రావాలంటే వాళ్ళు భయపడతారు. అలాగే దుర్యోధనుడు, కౌరవులు వారు చేసే చిన్నప్పటి నుంచి చేసే కర్మలు ప్రతిదీ తప్పని తెలుసు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుడి చెంత ఉన్నప్పుడు వారు చేసిన ప్రతి కర్మకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళకి తప్పని తెలిసినా కానీ ఆ కర్మ చేశారు కాబట్టి ఇప్పుడు వారి యొక్క హృదయములు కంపించుతున్నాయి. వారికి భయము వాళ్ళకి కలుగుతుంది. ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వారి యొక్క మేలు కోరి పాండవుల కోసం 5 ఊర్లు ఇమ్మని బతిమలాడారు. అయినా కానీ దుర్యోధనుడు వినలేదు. ఇప్పుడు అవన్నీ వినక ఇప్పుడు దుర్యోధనుడికి పట్టిన గతి ఇలాంటిది. మనం కూడా అందుకే శ్రీకృష్ణ భగవాన్ పట్ల అనన్య భక్తి విశ్వాసం ఉంచి భగవంతునికి సంపూర్ణంగా శరణజొచ్చితే మనము ఎటువంటి ఘోర విపత్తునైనా కలత చెందవలసిన అవసరం లేదు. అలాగే మన కోసం ముఖ్యంగా మన మందిరం చూసుకుంటే మనకి సెప్టెంబర్లో పెద్ద పెను ప్రమాదం వరదలు. మన గోవులకు కానీ మందిరంలో భక్తులకు కానీ మందిరానికి కానీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కారణం భగవంతుని పట్ల గురువు పట్ల భగవంతుని పట్ల అనన్యమైన భక్తి, అలాగే సంపూర్ణ శరణాగతి. ఇటువంటి లక్షణాలు మనకి కలిగి ఉంటే భగవంతుడు మనల్ని నిత్యము
ఆపదల నుంచి అలాగే భయం నుంచి ముక్తిని అందిస్తారు. దుర్యోధనులాగా భయపడవలసిన అవసరం లేదు. ఈ యొక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది. అలాగే నెక్స్ట్ 20వ శ్లోకం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తి శస్త్ర సమాప్తే ధనుర్రుద్యమ పాండవాః హృషీకేశాం తదా వాక్య మిదా మహామహీపతే. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజమున కూర్చోబడిన రథమునందు నిలిచి ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా, వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యమును పలికెను. శంఖములు పూరించిన తర్వాత అర్జునుడు ఎలా అయితే కపిధ్వజము అంటే, కపి అంటే కోతి, అది హనుమంతుల వారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అధిరోహించిన రథం పైన ధ్వజమున హనుమంతుల వారు ఆసీనులై ఉన్నారు. అటువంటి రథమును నందు అర్జునుడు ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడ్డాడు. ఇటువంటి సమయంలో కౌరవ కౌరవులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవాను ఈ వాక్యములను పలికెను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాను శ్రీల ప్రభుపాదుల వారు ఎట్లా చర్చించారో విన్నాము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవుకి జై. యుద్ధము కొద్ది సమయమున ఆరంభము కానుండెను. యుద్ధ రంగమున శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్ష ఉపదేశములచే నిర్దేశులైన పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనా వ్యూహము ధృతరాష్ట్ర తనయులను దాదాపు పూర్తిగా నిరుత్సాహపరిచినదని పై వాక్యము ద్వారా అవగతము అవుచున్నది. హనుమానుని రూపమున చిహ్నితమైన అర్జుని ధ్వజము విజయముకు మరొక సూచనయై ఉన్నది. ఏలయన రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయము చేయగా శ్రీరాముడు విజయమునొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమలు ఇరువురు అర్జునునికి సహాయం చేయుటకై అతడు రథమున ఉండిరి. ఇక్కడ రామాయణంలో చూసుకున్నట్లయితే శ్రీరాముల వారికి అలాగే రావణుడికి జరిగిన యుద్ధంలో హనుమంతుడు సహాయము చేశారు. వాస్తవానికి భగవంతుడికి ఎవరి సహాయము అక్కర్లేదు, కానీ భగవంతుడు భక్తులకి కీర్తి ప్రతిష్టలు ఇవ్వటం కోసం ఇక్కడ హనుమంతుల వారిని అలాగే సుగ్రీవుని సైన్యముకి కీర్తి ప్రతిష్టల కోసం శ్రీరాముల వారు తన యొక్క భక్తుడైన హనుమంతులకి కీర్తి నొసగటం కోసం ఇలాగా వర్ణించారు. అలాగే ఇప్పుడు రాముడు మరియు హనుమంతులు ఇరువురు అర్జునుడికి సహాయం చేయుటకై ఈ రథమున ఉన్నారు. ఇక్కడ రాముడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. అంతేగాక శ్రీరాముడు ఎచ్చటనున్నయో అతని నిత్య సేవకుడైన హనుమానుడు నిత్య సతి అయిన సీతాదేవి అచటనుందరు. అలాగే భగవంతుడు ఎక్కడుంటే భగవంతుని భక్తులు అలాగే లక్ష్మీదేవి కూడా అచట ఉన్నది అని మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కావున వాస్తవమునకు అర్జునునికి ఎట్టి శత్రువు నుండి భయము నొందటకు కారణము లేదు. అన్నింటినీ మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయుటకు స్వయముగా ఉపస్థితుడై ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు పాండవులు నిర్దేశించి ఇలాగా ఈ విధంగా యుద్ధం చేయండి అని నిర్దేశాన్ని ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా అర్జునుడికి ప్రత్యక్షంగా నిర్దేశాలను ఇస్తున్నారు స్వయంగా.
ఈ విధముగా యుద్ధము నిర్వహించుట అనడి విషయమున చక్కని సహాయమును అర్జునుకు లభ్యమై ఉండెను. తన నిత్య భక్తుని కొరకు భగవానుడు ఏర్పరిచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయముగా విజయమునకు సూచనలు కావించుచున్నవి. భగవంతుడు తన భక్తుల కోసము ఎంత స్థాయి నుంచైనా కిందకి దిగుతారంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడికి సారథ్యం అంటే డ్రైవర్గా చేస్తున్నారు. అందుకే పార్థసారథి అని పేరు వచ్చింది. దానికి కావలసిన అర్హత ఏంటంటే భగవంతుని హృదయంలో అర్జునుడు స్థానం సంపాదించారు. అలాగే సంపూర్ణముగా అర్జునుడు భగవంతునికి శరణాగతి పొంది ఉన్నాడు. అందుకే భగవంతుడు ఇటువంటి ధర్మాత్ముల్ని భక్తుల్ని ఎంచుకుని ఇటువంటి కురుక్షేత్ర రణరంగమున ధర్మ యుద్ధం కోసం పాండవుల్ని ఎంచుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయ అవకాశము పాండవులకి సూచించుచున్నది అని శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలియజేయుచున్నారు. శ్రీ నెక్స్ట్ 21, 22వ శ్లోకము. అర్జున ఉవాచ సేనయో ఉభయోర్మధ్యస్థే రథం స్థాపయ మే అచ్యుత యావదేతార్ని రిక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధ వ్యవస్మిన్ రణసముద్యమే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరు వారి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ సంగ్రామమున నేను తలపడవలసిన వారిని కాంచగలను. అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని ఓ అచ్యుత అని సంబోధిస్తున్నారు. దయచేసి ఈ యొక్క రెండు సేనల నడుమున రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయటానికి ఇచ్చట ఎవరైతే సన్నద్ధంగా ఉన్నారో నేను తలపడవలసిన వారి గురించి గాంచగలుగుతును. అర్జునుడు చూస్తున్నాడు ఎవరితో తలపడాలి. అందుకోసం కృష్ణుణ్ణి ఓ అచ్యుత అని సంబోధించి దయచేసి ఆ రెండు సేనల నడుమ రథాన్ని నిలుపుము అని చెప్తున్నారు. ఈ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవుకి జై. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు దేవదేవుడైనను తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవయందు నియుక్తుడయ్యను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుటలో అతడెన్నడును విఫలత్వమునందడు. కనుకనే అతడు ఇచ్చట అచ్యుతునిగా సంబోధింపబడినాడు. రథసారథిగా అతడు అర్జునుని ఆదేశములను అమలుపరచవలసి వచ్చెను. ఆ విధముగా ననర్చుటకు ఆ దేవదేవుడు సంకోచింపవలసిన నందున అచ్యుతునిగా పిలువబడినాడు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడు, అలాగే దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడైన నిర్హేతుక కరుణ వలన అర్జునుడికి సేవ చేయుటకు తయారయ్యాడు. అలాగే అర్జునుడు ఎడ ప్రేమను చూపుటకు అతడెన్నడూ విఫలత్వం అంటే ఓడిపోలేదు. కనుకనే అతడు ఇచ్చట అచ్యుతునిగా సంబోధింపబడినవాడు. కృష్ణుడికి అచ్యుతుడు అనే ఇంకో పేరు ఉన్నది. తన భక్తుల ఎడ
నిర్వహితక కరుణ చూపటలో భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో విఫలము కాడు. కాబట్టి అతను కృష్ణుడికి అచ్యుత అని పేరు సంబోధింపబడినారు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. అలాగే రథసారథిగా అతడు అర్జునుడి ఆదేశములను అమలుపరచి వచ్చును అమలుపరచి వలసి వచ్చును. ఆ విధముగా దేవదేవుడు సంకోచింపనందున అచ్యుతునిగా పిలువబడినవాడు. భగవంతుడు నేనేంటి డ్రైవర్గా చేయటం అని అనుకోలా. అలాంటి ఏమీ భగవంతుడికి ఫీలింగ్స్ లేవు తక్కువ. నేను నా భక్తుడి కంటే తక్కువ అని ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉన్నాడు. భక్తుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి భగవంతునికి కృష్ణుడికి అచ్యుత అని అర్జునుడి చేత పిలువబడుచున్నాడు. తన భక్తుని కొరకు రథచోదకుని స్థానమును గ్రహించినను అతడు దివ్య స్థితికి ఎన్నడూ భంగము రాలేదు. ఎటువంటి రథచోదకుడు స్థానమును గ్రహించునను అతడు దివ్య స్థితికి ఎన్నడూను భంగము రాలేదు. డ్రైవర్గా చేసినప్పుడు డ్యూటీగానే ఫీల్ అయ్యాడు, కానీ తన నిజ స్థితి దివ్య స్థితి యందు ఎన్నడూ భంగము కాలేదు. భగవంతుడు తన భక్తుడికి రథసారథ్యము అలాగే చేయటం మూలంగా భగవంతుడు ఎప్పుడు తన యొక్క స్థానముకు భంగం రాలేదు. తను ఎప్పుడు భగవంతుడే. డ్రైవర్గా ఉన్నంత మాత్రాన తన యొక్క భగవంతుని యొక్క స్థాయి కిందకి రాలేదు అని ప్రభుపాదుల వారు మనకి వివరంగా చెప్తున్నారు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవాది దేవుడే. ఎటువంటి పరిస్థితుల్లో అయినా భగవంతుడు చిన్న పిల్లవాడుగా ఉండని, అలాగే భగవంతుడు ఇక్కడ అర్జునుడికి యుద్ధమునందు నిర్దేశం ఇస్తున్నా, అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయినా భగవంతుడు ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు దేవాది దేవుడే అన్ని పరిస్థితుల యందు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ పతి అయిన ఋషికేశుడే భగవానుడు మరియు అతని సేవకుని నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. మనకి భక్తులకి భగవంతుడికి గల సంబంధము ఎప్పుడూ దివ్యమైనదే, అలాగే మధురమైనది. ఆ అనుభూతి ఎప్పుడూ చాలా ఆనందాన్ని ఇస్తుంది, మరిచిపోలేనటువంటిది. అంతేగాని నువ్వు తక్కువ స్థాయి అని భౌతికంగా ఆలోచించకూడదు. ఇక్కడ భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన కోసం తన యొక్క స్థానాన్ని కిందకి దిగి చేసిన మన కోసం మన మీద ప్రేమతో చేశారు. అంతేగాని భగవంతుడికి మనకి సంబంధము ఇలాంటి పరిస్థితుల్లో దామోదర్ హరే కృష్ణ భగవంతుడికి మనకి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సంబంధము దివ్యమైనదే. అంతేగాని ఒక యజమాని ఒక పనివాడి కింద మనం ఇక్కడ చూడకూడదు, భౌతికంగా ఆలోచించకూడదు. భక్తుడికి భగవంతునికి గల సంబంధం ఎప్పుడూ దివ్యమైందే. అది ఎప్పుడు మధురానుభూతిది, ప్రేమతో కూడింది, నిత్య సంబంధమైనది. అది ఎప్పుడు శాశ్వతంగా ఎప్పుడు కీర్తింపదగినది. అంతేగాని భౌతికంగా మనం చూసినట్లు యజమాని అలాగే వారి కింద పనిచేసే పని వాళ్ళ కింద చూడకూడదు. ఇక్కడ అలాంటి వాటితో పోల్చకూడదు కూడా. అలాగే భగవంతుడికి భక్తునికి గల సంబంధం దివ్యమైందని శ్రీల ప్రభుపాదుల వారు మరీ మరీ చెప్తున్నారు. ఇక్కడ సేవకుడు సదా భగవానునికి సేవను గూర్చి సంసిద్ధుడై ఉండను. అదే విధముగా భగవానుడు సైతము భక్తునికి ఏదియో కొంత సేవ గూర్చడి అవకాశము కొరకై వేచి ఉండెను. భక్తుడెప్పుడు భగవంతుని సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, అలాగే సేవ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుద్దా,
భగవంతుని సేవ అని ఎదురు చూస్తుంటాడు. అలాగే భగవంతుడు కూడా తన యొక్క భక్తుని సేవ కోసం వేచి చూస్తూ ఉంటారంట. ఆదేశము లొసుగువానిగా తాను ఆజ్ఞలు లొసుగుట కన్నను శుద్ధ భక్తుడైన వాడు తనను ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో అతడు మిక్కిలి మదమును మదమందును వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞాను పాలకులే. ఆజ్ఞాపించుటకు అతనికి అధికారులు ఎవ్వరూ లేరు. కానీ తనను శుద్ధ భక్తుడైన వాడు ఆజ్ఞాపించుటకు తటస్థునై తటస్థించినప్పుడు ఆ దేవదేవుడు దివ్యానందమును అనుభవించును. అయినప్పటికీ అన్ని పరిస్థితుల యందును అతడు అచ్యుతుడే అచ్యుతుడే అయిన ప్రభువై ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇరు సైన్యాల నడుమ నన్ను దయ ఉంచి అక్కడ రథమును నిలుపుము అని ఆజ్ఞాపిస్తున్నారు. వాస్తవానికి అటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు ఎప్పుడు అచ్యుతుడే. అలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు ఎప్పుడు ప్రభువే, దేవాది దేవుడే అని మళ్ళీ మళ్ళీ ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. అంతేగాని ఒక డ్రైవర్ కింద, ఒక రథ చోదకుడు కింద మనము చూడకూడదు అని శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మళ్ళీ మనకి నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎక్కడ అజ్ఞానంలో భగవంతుణ్ణి తక్కువగా చూస్తామనే భావనతో ప్రభుపాదుల వారు మరీ మరీ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకటికి రెండు సార్లు ప్రతి వాక్యంలో మళ్ళీ మళ్ళీ ఇంకొక రకంగా వివరిస్తున్నారు. భగవాన్ని శుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధము చేయగోరలేదు. కానీ ఎటువంటి శాంతిమయ రాయబారముకు సైతము సమ్మతింపని దుర్యోధనుడు మొండితనము వలనే అతడు యుద్ధ రంగమునకు బలవంతముగా రావలసి వచ్చెను. కనుకొనే యుద్ధ రణరంగమున ఏ ప్రముఖులు ఉపస్థితులై ఉండినారని గాంచుటలో అతడు ఆతురతను కలిగెను. రణరంగమున శాంతి యత్నములు చేయుటయన్న ప్రశ్న లేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరెను. అంతేగాక అవాంఛితమైన యుద్ధము వైపుకు వారెంత మొక్కు చూపియుండరో అతడు గాంచగోరెను. యుద్ధం చేస్తున్నప్పుడు ఎదుటి పక్షం వారు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారు సహజంగా చూస్తారు. అదే కాక వారిని చూడటానికి ఇంకొక కారణమై ఉంది. ఏంటంటే ఆ భగవంతుడు అధర్మాన్ని పక్షాన ఎవరెవరు యుద్ధం చేస్తున్నారో వారిని ఒక్కసారి మళ్ళీ చూసి అర్జునుడు వారి యొక్క పరిస్థితి గాంచడం కోసం అర్జునుడు ఇక్కడ చూస్తున్నారు. అంతేగాని వేరే ఉద్దేశం లేదు అర్జునుడికి. 8:51 అయినది. ఇక్కడితో ఈరోజు భగవద్గీత శ్లోకము చర్చించడం పూర్తయినది. మీరు ఎవరైనా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క భగవద్గీత క్లాస్లో మీకు ఏమన్నా సందేహములు కానీ మీకు ఏమన్నా అర్థమైందో అది వివరించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। हरे कृष्णा।